గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6-10 అలా అవుతుంది. అయితే ఈరోజు కాకినాడ నుంచి కాకినాడ చిన్నోడు వాళ్ళ ఫ్యామిలీ వస్తుందన్నమాట. వాళ్ళని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత వాకింగ్కి వెళ్ళాలి. చూడండి ఆల్రెడీ ఫుల్ మంచు పడిపోతే ఈరోజు వర్షం పడిపోవచ్చు, మ్యాక్సిమం పడిపోద్దని అనుకున్నాను. చూడండి మొత్తం మూసేసిందనమాట. అదే ముందు అర్జెంట్ స్టేషన్కి వెళ్ళాలి. 10 నిమిషాలు ట్రైన్ వచ్చేది. ఇక్కడ నుంచి పావుగంట పడుతుంది, త్వరగా వెళ్ళిపోవాలి. సీట్ బెల్ట్ వెరీ ఇంపార్టెంట్. బెల్ట్ పెట్టేసి చెల్లో యారా చెప్పాలం. ఏంట్రా బాబు నువ్వు, మాకు కాంపిటీషన్ ఏంట్రా? మైకులు బాబోయ్, పదా టీషర్ట్ బాగుందిరా, కానీ నీకే బాగా. వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వాకింగ్ వచ్చాను. టైం వచ్చి 7:30 అయినా సరే ఇంకా మార్నింగ్ 5 అలా ఉందన్నమాట. క్లైమేట్ చూడండి, మబ్బులు మూసేసి ఏదో చీకటిగా అయిపోయింది. దానికి తగ్గట్టు ఈ చెట్లు ఇలా ఉంటుంది. మేము వెళ్ళే పార్కులో మొత్తం చెట్లు అటు ఇటు. వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే ఇలాగా రాగి ఇడ్లీ కనిపించింది. ఇందులో చూడండి 2 చట్నీలు, కారం వేసి ఇచ్చారు. మా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, చిన్నోడు వచ్చాడు కదా కాకినాడ నుంచి, ఆడికి ఒక ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఆవిడ ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అడుగుతుంది. లాస్ట్ టైం కూడా వచ్చారు, కాకపోతే అన్ఫార్చునేట్లీ పాపం వాళ్ళ మావయ్య గారు ఎక్స్పైర్ అవడంతో వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పక్కా కన్ఫర్మ్ చేసుకున్నాం. చూడండి ఇంక ఇదేనా బట్టలు? మరి కోట్ ఏది వేసుకుంటారు కోట్ ఒకసారి వేసుకుంటారు. ల్యాగ్ ఈ టైం అసలు బాగా. చూడండి బయట ఏమో ఫుల్ వర్షం, మామూలుగా పడలేదన్నమాట. వర్షం గట్టిగా పడింది, ఇంకా పడతానే ఉంది. అలాగే మన దగ్గర కారు ఉంది కాబట్టి మ్యాక్సిమం మెల్లగా బయలుదేరిపోదామని స్టార్ట్ అవుతున్నాం. ఈ మధ్యలో నన్ను కూడా లాగుతారు అంట ఇంటర్వ్యూలోకి, అందుకని నేను కూడా ఏదో ఉన్నట్లో బ్లాక్ షర్ట్ ఏదో కనబడితే పట్టుమని వేస్తాను. మనకి ఎక్కువ రెడీ అవ్వడం ఇష్టం ఉంటుంది, తెలుసు కదా మీకు. ఇడిడు బాబోయ్, అయ్యి బాబోయ్, కుర్రాడు చూడండి, షూ వేసాడు, ప్యాంటు, టీ షర్టు, పైన షర్టు. ఏం మాట్లాడతారు అక్కడికి వెళ్ళి? ఇప్పుడు అడుగుతుంది, క్వశ్చన్లు అడుగుతుంది, చెప్తావా? ఇప్పుడు టేబుల్స్ అడుగుతుంది చెప్తావా? 9 టేబుల్ అడుగుతుంది చెప్తావా? 9 టేబుల్ చెప్పు ఒకసారి. 9 టేబుల్ 9 టేబుల్ సరదా కాదు, సీరియస్గా చెప్పరా, కామెడీ కాదు, సీరియస్గా చెప్పు. 9 టేబుల్ వీడికి అక్కడికి వెళ్ళే కదా అడగాలన్నమాట. పదండి ఇంకా వెళ్ళిపోదాం అక్కడికి. ఓ ఈ వర్షం ఆగేలా కనిపించట్లేదు. బా కింద చూడండి, ఈ మట్టి అంతా తొక్కి మళ్ళీ కారు ఎక్కాలి. ఇప్పుడు కారు మొత్తం చెట్టు కింద పడితే ఇవన్నీ మొక్కలు పడిపోయి, ఆకులు పడిపోయి, అర్జెంటుగా ఇల్లు మారిపోవాలి. మంచి పార్కింగ్ ఉన్న ఏరియాలో తీసుకోవాలి. ఇన్ని రోజులు ఓకే, కానీ ఇప్పుడు మాత్రం ఇంక తప్పదు. పార్కింగ్ ఉన్న హౌస్ ఏమన్నా ఎత్తుక్కోవాలి. ఏసీ ఆన్, ఇంకా లెట్స్ గో. మా చిన్నోడు చూడండి, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక పని అప్ చెప్పామన్నమాట, క్లీన్ చేయమని చెప్పేసి. నేను క్లీన్ చేస్తాను అంటే వద్దు మా, నేను చేస్తాను. అడిగి వర్షంలో తడవడం ఇప్పుడు మూమెంట్ అడిగి ఇష్టం, అది ఏదో కారణం కావాలి. రే నీట్గా తొడవలేదనుకో మళ్ళీ తుడిపిస్తా. వెరీ గుడ్ రా, బాగా తుడిచాం. దేనికి? సరిగ్గా తొడవలేదు. ఇవన్నీ ఆకులేంట్రా? అదేంటి? ఇదిగోరా ఇక్కడ బోల్డ్ ఉన్నాయి, ఆ కింద అన్ని తీయాలంట. అది ఆ కింద మొత్తం ఏంట్రా? టీ-షర్ట్ తీస్తుడు. రా డబ్బులు రేపు ఇస్తాను, సాయంత్రం ఇస్తాను లేదా. ఎంత 10 రూపాయలే కదా, ఈ దిక్కిలే ఎక్కడ అంటే. ఇప్పుడే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకండి కుర్రాడు ఎగ్జామ్ కూర్చున్నాడు. గైస్ ఇప్పుడే ఇంటర్వ్యూ అయ్యింది, బయటకు వచ్చాం. చూడండి కుర్రాడు ఏం మాట్లాడతాడో అని భయం వేసింది, కానీ పర్లేదు, బాగానే మాట్లాడాడు చిన్నడా. కానీ సబ్స్క్రైబర్స్ పేరే రాలేదు వీడికి. సబ్స్క్రైబర్ పేర్లు చెప్పు. సబ్స్క్రైబర్స్ పేరు చెప్పంటే ఎవరు చెప్పలేదు. మామూలుగా థియేటర్ చూస్తూ ఉండు నిన్ను. పోయింది మళ్ళీ కలుద్దాం గైస్. ఏఎంబీకి వచ్చాం, ఎందుకంటే చిన్నడు హైదరాబాద్ వచ్చాడంటే మాత్రం పక్క ఏఎంబీ తీసుకెళ్ళి సావపడతాడు. అందుకనే ఏఎంబీకి తీసుకుని వచ్చాం. ఏఎంబీ తీసుకెళ్ళడం పని కాదురా, ఇప్పుడు పైకి తీసుకెళ్ళి అదెక్కిచ్చి అంటాడు. ఆశ్చర్య అయిపోయిందిరా. దానితో పాటు మనం చెప్పాను కదా అమెరికాకి బట్టలు పంపాలని చెప్పేసి, అందులో ఇంకా కొన్ని బట్టలు సెట్ అవ్వలేదు, అవి కూడా తీసుకుందామని వచ్చామన్నమాట. ఎక్కడ తిరగాలనేది అర్థం కావట్లా. సక్సెస్ఫుల్గా అమెరికా షాపింగ్ కంప్లీట్ చేసేసాం, అన్నీ తీసేసుకున్నాం. నేను కూడా ఈ క్యాప్ తీసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి, ఎలా ఉందో? అదే పెట్టుకో.
చెయ్యి అనవసరం కొన్నాను రా. అలా ఉందేంటి ఇది? ఏ ఏ, నాకు బాగుందిరా, నాకు బాగుంది, ఆడికి బాగాలేదు. ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటి ఇప్పుడు? ఇక్కడ స్క్రీన్ లా ఏదో పెట్టారు ఏఎంబిలో. ఇటు చూడండి, ఈడు ఏం చేస్తున్నాడు చూడండి, ఏం రాస్తున్నాడు. ఎక్కడైనా మనం చేసుకోకపోతే ఎలాగా? కాకినాడ చిన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అంట. ప్రమోషన్లు ఎక్కడ పడితే అక్కడ చాలా ప్రమోషన్ చేసేసుకోవడం. వీడు వదిలేసి వచ్చేయి, అలా చేస్తారు. వచ్చేయి రాయ్ ఆల్మోస్ట్ 500K రాయి. మా వాడు 500K దగ్గరలో ఉన్నాడు. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది ఎక్కిస్తాను రా నీకు అంటే పిరికోడు. ఇది అయితే ఎక్కిస్తాను రా, అదైతే ఎక్కిస్తాను, మిగిలింది నాకు సంబంధం లేదు. అదైతే ఎక్కిస్తాను రా. అయ్యే నీళ్ళలో వెళ్ళే బోటా? నువ్వేం చిన్నపిల్లడు ఏంట్రా? చిన్నపిల్ల లాస్ట్ టైం ఆల్రెడీ ఎక్కాడు, మళ్ళీ అదే ఎక్కుతాను అంటున్నాడు. ఈ పిల్ల ఎదవలకి వీళ్ళకి సెలవులు ఇవ్వకూడదు. సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఇలాగే దొబ్బుతారు. 7 వయసుకు తగ్గ పనులు చేరారే. బెండ్ అయిపోయింది రావు పక్కి నువ్వు ఎక్కితే. మా ఇప్పుడే ఇంటికి వచ్చేసాం బయట నుంచి. ఫుల్ వర్షం, ఈ రోజంతా చిరాకు వస్తుంది, ఇంకా బయట తిరగబుద్ధి కాలేదు. మా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మామిడి పళ్ళు తీసుకొచ్చారు. రసాలు ఏవో మామూలుగా లేవు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అజ్జడి తినేయాలి ఈ రసాలని. నెక్స్ట్ మా వాడు మా మీద ప్రేమతో స్వీట్స్ తీసుకొచ్చాడు. కోటయ్య స్వీట్స్, గొట్టం కాజా. ఓపెన్ చేయరా. ఆల్రెడీ తినేసారు ఎదవరు. ఇందులో భలే ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇది చూడండి, నొక్కితే పాకం చూసారా? ఎదుగుండి పాకం ఎలా కారుతుందో. కాకినాడలో బేసిక్గా గొట్టం కాజాలు ఫేమస్. ఎక్కడ తాపేశ్వరం అయితే మడత కాజాలు ఫేమస్. దాంతోపాటు ఇంటికి రాగానే ఇంకొక పార్సిల్ వచ్చింది. అది ఇదిగోండి ఈ గొట్టంలో ఉంది. ఏంటి వల్ల ఇది ఏమన్నా హింట్ ఇవ్వచ్చు కదా? నువ్వే ఆర్డర్ పెట్టావా? అసలు నువ్వు ఫస్ట్ నాకు ఇది ఎందుకు ఆర్డర్ పెట్టావో చెప్పాలి. అది చెప్పిన తర్వాత నేను ఓపెన్ చేస్తాను. ఇది మనకి ఇవన్నీ నాకు అరే అదేంట్రా తెలుసుకోవాలి కదరా. అన్ని జనరల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? 8th క్లాస్ సోషల్లోనే నేర్పించారు ఇవన్నీ నాకు. నేను సోషల్ సరిగ్గా చదువుకోలేదు 8th క్లాస్, అందుకని ఇప్పుడు చదువుకుందామని తీసుకున్నాను. సోషల్ ఒకటే కదా, ఏది సరిగ్గా చదువుకోలేదు. లేదు తెలుగు చాలా బాగా చదివేవాడిని. మా మేడం మామూలు కొట్టేది కాదు. త్వరగా ఓపెన్ చేయరా. ఇది ఎలా ఉందంటే షెట్లు కాకులు దాచుకునే డబ్బాలా ఉంది. కానీ ఇందులో అది లేదు. చాలా ఇంపార్టెంట్, చాలా మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇలా ఉంది ఏంటిది? ఏంటి ఏదో పేపర్తో రాసి పంపారు. లవ్ లెటర్ వచ్చిందంటే ఏమన్నాని? ఏంటిది? థ్యాంక్ యూ డియర్ సార్ మ్యామ్ మై నేమ్ ఇస్ డియర్ సార్ మ్యామ్ అది మై నేమ్ ఇస్ రాహుల్. అది పేరెంట్ అలా బాబు ఏంట్రా బాబు కర్సీ రైటింగ్ అరే చదువుకున్నాడు పెన్సిల్తో రాశాడేంటి? మై నేమ్ ఇస్ రాహుల్ అండ్ ఐఎమ్ ద కో ఫౌండర్ ఎట్ ఎగ్దాది. ఇంతకు ఇందులో ఏముందంటే దిస్ ఈజ్ అవర్ వరల్డ్ మ్యాప్ అనమాట. వరల్డ్ మ్యాప్ ఆర్డర్ పెట్టాను చూడండి. వరల్డ్ టూర్ వేసాను నేను. మన తెలుగు రాష్ట్రాలే సరిగ్గా తిరగలేదు, వరల్డ్ టూర్ వేస్తాను మళ్ళీని. ఇది వచ్చేసరికి నాకు ఎందుకో చాలా రోజుల నుంచి తెప్పించుకోవాలనిపించింది. ఫైనల్లీ తెప్పించేసాను అనమాట. జస్ట్ తెలుసుకుందామని అంతే. ఒకసారి ఇలా పట్టుకోరు పంది. అసలు ఏం తెలుసుకుందామని దీంట్లో నుంచి. ఇప్పుడు ఈ రష్యా చూసావు ఎంత ఉందో. తర్వాత రష్యా కింద కజకిస్తాన్ ఉందని, మంగోలియా ఉందని, మంగోలియా కింద చైనా ఉందని, చైనా కింద ఇండియా ఉందని, ఈ దేశాలన్నీ తెలుసుకుందామని చెప్పేసి తెప్పించాను అనమాట. దాంతోపాటు ఏ ఏరియాలో ఏది ఫేమస్ అనేది కూడా ఇక్కడ వేసారు. మన ఇండియాలో టైగరు, నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంటు, తాజ్మహల్, అలాగా ఇది బాగానే ఉంది. ఈ ఏషియా అంతే బాగానే ఉంది. ఈ ఏరియా చూడండి ఎన్ని ఉన్నాయో, అన్ని పక్క పక్కన. సౌత్ ఆఫ్రికా, నాంబియా, జింబాబ్వే, జాంబియా, అంగోలా అన్నీ చూడండి పక్కనే ఉన్నాయి దేశాలన్నీ. పాకిస్తాన్ అనేది పాకిగా లేరు. ఇదిగోండి ఈ పాకిస్తాన్ ఇక్కడ ఇది ఉంది. కానీ మనకి బేసిక్గా ఇది దొబ్బేశారు అదవులు. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK. ఇటు పక్క ఈ చిన్న ముఖ్యం చైనా దొబ్బేసింది. మనం ఈ రెండు తీసుకోకుండా లాక్కుంటే ఫట్టు మనం లాగేసుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్లాండ్. చిన్నప్పుడు తెగ చదువుకునే గ్రీన్లాండ్ గురించి. అదే ఇవన్నీ చూద్దాము, తెలుసుకుందాము, ఇంట్లో ఎక్కడైనా అంటిద్దామని చెప్పేసి తెప్పించాను అనమాట. దానికి ఏదో ఒకటి చెయ్యాలి. అది మరి మ్యాటర్ కన్నా ఇంపార్టెంట్ ఇది. ప్రతి ఒక్క కంట్రీకి ఆ కంట్రీ క్యాపిటల్స్. ఓకే, ఆ కంట్రీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, నార్త్ అమెరికాలో ఉన్న కంట్రీలు, ఆస్ట్రేలియాలో కంట్రీలు ఇవన్నీ. ఓకే, ఏషియాలో ఉన్న కంట్రీలు, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఏషియాలో ఉన్నాయి. ఇదేమో మళ్ళీ సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ ఆఫ్రికా వేరు, యూరప్ వేరు. ఇవన్నీ తెలుసుకుందాం చెప్పి ఖండాలు, వాటి యొక్క దేశాలు.
కాదు వేలు నత్తి. వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు గైస్. అది మరి మ్యాటరు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ దాకా వీడియో చూసంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.